అలాగే నా పేరు మైత్ర వెంకట. మై ఛానల్ ఇప్పుడు కారణం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్, క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. హలో గైస్, నేను ఒక కోర్స్ క్రియేట్ చేసిన విషయం మీకు అందరికీ తెలిసిందే కదా, హౌ టు బికమ్ ఏ సక్సెస్ఫుల్ యూట్యూబర్ అండ్ మాస్టర్ ఇన్ యూట్యూబ్ అని. అయితే ఆ కోర్స్ యొక్క స్టార్టింగ్ ప్రైస్ యాక్చువల్గా 3000 రూపీస్ పెట్టడం జరిగింది, అంటే 2999 అయితే పెట్టాను. అయితే దాని గురించి చాలా మంది నాకు ఇన్స్టాగ్రామ్లో పర్సనల్గా మెసేజ్ చేయడం జరిగింది. బ్రో, అంత ప్రైస్ అంటే మేము పెట్టలేకపోతున్నాము, కొంచెం ఎక్కువైంది, సో కొంచెం తగ్గించండి, మాకు కొంచెం డిస్కౌంట్ ఇవ్వండి అని అడగడం జరిగింది. సో వాళ్ళందరినీ కూడా దృష్టిలో పెట్టుకుని ఈ కోర్స్ యొక్క ప్రైస్ అయితే తగ్గించడం జరిగింది. సో ఇప్పుడే దానికి ఒక కోడ్ అయితే క్రియేట్ చేశాను. ఆ కోడ్ పేరు FAN50. మీరు ఎంటర్ చేయాల్సిన పని లేదు, ఆటోమేటిక్గా ఎంటర్ అయిపోతుంది. నేను డిస్క్రిప్షన్లో అండ్ కామెంట్ సెక్షన్లో ఇచ్చిన ఈ లింక్ మీద కనుక మీరు క్లిక్ చేసి చూసినట్టయితే మీకు ఆ కోడ్ ఆటోమేటిక్ ఎంటర్ అయిపోయి కనిపిస్తుంది. సో మీరు ఎవరైనా కోర్స్ తీసుకోవాలనుకుంటే ఇప్పుడు ఆ కోర్స్ తీసుకోండి, 50% డిస్కౌంట్ వస్తుంది. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే ఉంటుంది, ఎందుకంటే ఈ కోడ్ కొద్ది రోజులు మాత్రమే పనిచేస్తుంది. సో ఎవరైతే తీసుకోవాలనుకుంటున్నారో ఇమీడియట్ గా తీసుకోండి ఆ కోర్స్ ని, లేదంటే ఆఫర్ అయితే మిస్ అవుతారు, మళ్ళీ 3000 రూపీస్ పెట్టి కొనుక్కోవాల్సి ఉంటుంది. అండ్ ఎవరైతే ఈ యాడ్ ని చూస్తున్నారో వాడు కూడా కింద కామెంట్ సెక్షన్ లో FAN50 అని కామెంట్ చేయండి, ఎందుకంటే ఈ యాడ్ ని ఎంత మంది చూస్తున్నారో నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. సో అందుకని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు డిస్క్రిప్షన్ లో అండ్ కామెంట్ సెక్షన్ లో దీని యొక్క లింక్ అయితే ఉంటుంది, ఇమీడియట్ గా దాని మీద క్లిక్ చేసి కోర్స్ తీసుకోండి. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే, గుర్తుపెట్టుకోండి. ఇది పుష్ప 2కి సంబంధించిన డే 7 కలెక్షన్ రిపోర్ట్. డే 7 కూడా చాలా బాగా కలెక్ట్ చేసింది అబ్బా సినిమా. అంటే డ్రాప్ అయితే ఉంది, డెఫినెట్గా కలెక్షన్స్లో డ్రాప్ అయితే కనబడుతుంది, బట్ స్టిల్ చాలా మంచి హోల్డ్ ఉంది. అంటే కొన్ని పెద్ద సినిమాలకి సండే రోజు మంచి హెవీ వీకెండ్ ఉన్న టైంలో సండే ఎట్లాంటి కలెక్షన్లు వస్తాయో దీనికి వెడ్నెస్డే ఆ కైండ్ ఆఫ్ కలెక్షన్లు అయితే వచ్చినాయి. సో డెఫినెట్గా చాలా అంటే చాలా మంచి కలెక్షన్స్ అని చెప్పొచ్చు. అండ్ నిన్న మనం ఆల్రెడీ చెప్పాం, మొన్న 922 crore కలెక్ట్ చేస్తే నిన్న అంటే అంతకుముందు రోజు 80 crore కలెక్ట్ చేసి నిన్నటికి 1002 crores అయిందని చెప్పాం. సో నిన్న వాళ్ళ నుంచి అఫీషియల్ పోస్టర్ కూడా అదే వచ్చింది, 1002 crores అని. సో ఎగ్జాక్ట్ ట్రేడ్ నెంబరే మ్యాచ్ అయింది. అండ్ ఇవాళ అంటే నిన్నటి విషయానికి వచ్చినట్టయితే అది కలెక్ట్ చేసింది 69 కోట్లు. సో అంటే ఇప్పటికి మీన్స్ 7 రోజులకి పుష్ప 2 సినిమా కలెక్ట్ చేసిన టోటల్ అమౌంట్ 1002 + 69, సో 1071 crores ఫర్ 7 days. 7 రోజుల్లో 1071 కోట్లు అయితే కలెక్ట్ చేసింది ఈ సినిమా. సో దట్ ఈస్ వెరీ గ్రేట్ అండ్ వెరీ హ్యూజ్ అని చెప్పొచ్చు. సో నిజంగా చెప్తున్నా, అంటే వీక్ డే రోజు 69 కోట్లు అంటే నిజంగా చాలా పెద్ద విషయం. అంటే ఇప్పుడు నార్మల్గా అది కూడా మళ్ళీ చెప్తున్నా, మండే రోజు రావడం కూడా వేరు, మళ్ళీ ఇది ఏకంగా వెడ్నెస్డే వచ్చింది. సో రేపు మళ్ళీ మినిమం ఇంకొక 60 పైనే వస్తుంది, అదే తెలుస్తుంది. అంటే ఇవాళ అంటే రేపు వస్తుంది కదా మనకి. సో ఇవాళ మినిమం ఒక 60 కోట్లు కలెక్ట్ చేసి రేపటికి 60 యాడ్ అవుతుంది అనిపిస్తోంది. సో ఇవాళ ఫస్ట్ వీక్ యొక్క లాస్ట్ డే థర్స్డే రోజు. సో ఆ బేసిస్ మీద మినిమం టు మినిమం చెప్తున్నాను కదా, 1130 కోట్లు అయితే కన్ఫామ్ అబ్బా. ఫస్ట్ వీక్కి ఒక వారం రోజులకి 1130 కోట్లు అయితే లిటరల్లీ కన్ఫామ్ అని చెప్పొచ్చు. సో దట్స్ టూ గ్రేట్ అని చెప్పొచ్చు. సో ఇంకా నెట్ విషయానికి వచ్చినట్టయితే ఎక్కడెక్కడ ఎంతెంత కలెక్ట్ చేస్తుంది, ఎక్కడెక్కడ ఎలా హోల్డ్ చేస్తుందని తెలుసుకుందాం. సో హిందీ నెట్ విషయానికి వచ్చినట్టయితే వెడ్నెస్డే ఇది కలెక్ట్ చేసింది 31,50,00,000. సో ఓవరాల్గా ఈ సినిమా హిందీలో 406,50,00,000 నెట్ అయితే కలెక్ట్ చేసింది. సో మనకి వెడ్నెస్డే రోజు 31 కలెక్ట్ చేసింది. సో మనం 425 టార్గెట్ అనుకున్నాం. సో దానికి 18.5 వస్తే సరిపోద్ది. 18.5 కూడా కాదు, ఈజీగా అది 25 to 30 మధ్యలో ఉంటుంది ఈ రోజుది కూడా. సో మినిమం టు మినిమం అదొక 430 అబోవ్ నెట్ అయితే కొడుతోంది ఫస్ట్ వీక్కి. ఫస్ట్ వీక్ నెట్ 430, ఫాస్టెస్ట్ 250, ఫాస్టెస్ట్ 300, ఫాస్టెస్ట్ 400, ఎన్నో రికార్డులు తిరగరాస్తుంది. సో డెఫినెట్గా మనకి సెకండ్ వీకెండ్ నాటికే ఇది మోర్ దెన్ 500 అబోవ్ కొట్టేస్తుంది అబ్బాయి మీకు. ఇప్పుడు ఫ్రైడే రోజు కూడా మనకు ఆల్మోస్ట్ అంతే ఉంటుంది, ఓకే 25 to 30, ఆరు వస్తే కొంచెం 30 మీద అబోవ్ వస్తుందేమో అంతే. బట్ మనకి సాటర్డే రోజు 40, సండే రోజు నియర్ టు 50 or 50 అబోవ్ కూడా ఉండదు. సో మినిమం 40-50 అనుకుందాం, 30-40-50 చెప్పుని అనుకుందాం. సో అట్లా చూసుకున్నా కూడా 120 వస్తుంది. సో ఆల్రెడీ 430 ఉంటుంది కదా, సో 550 అయిపోద్ది. సో సెకండ్ వీకెండ్ ఫినిష్ అయ్యే టైంకి ఇది 550, సెకండ్ వీక్ ఫినిష్ అయ్యే టైంకి 600 కొట్టేస్తుంది, నో డౌట్. ఇంకా పుష్ప 2 ఆ తర్వాత డ్రాప్ ఉంటుంది, ఆ తర్వాత కొంచెం గట్టిగానే డ్రాప్ అవుతుంది, బట్ స్టిల్ చాలా హ్యూజ్ హోల్డ్ ఇదైతే మాత్రం డెఫినెట్గా చాలా గట్టిగా కొట్టింది. సో చెప్తున్నాను కదా, అందుకే చెప్తున్నా, ఇంకా మ్యాక్సిమం 800 వరకు అయితే వెళ్ళిపోద్ది, 800 టచ్ అయిపోద్ది ఈజీగా. సో ఇంకా తర్వాత ఎంత వెళ్తుంది అనేది డిపెండ్స్ హిందీలో నెట్ అయితే మాత్రం. సో అది మ్యాటర్ అనమాట. అండ్ ఇంకా తెలుగు నెట్ విషయానికి వచ్చినట్టయితే ఇది వెడ్నెస్డే రోజు కలెక్ట్ చేసింది 10.5 crore. సో నేను ముందు నుంచి చెప్తానే ఉన్నా, ఇది 10 అబోవ్ కొడుతుంది అన్నట్టుగానే చెప్పాను.
వీలైతే 11 అట్లా కూడా కొట్టే ఛాన్స్ ఉందన్నాను. బట్ 11 కొట్టకపోయినప్పటికీ కూడా 10.5 అయితే కొట్టింది. సో 10 అబోవ్‌లోనే ఉంది. సో రోజుకి 2 రోజుల్లో 10 కొట్టినా కూడా మనకి 250 దాటేస్తదని నేను ఆల్రెడీ ముందే చెప్పా. సో ఇది ఆ స్పీడ్‌లోనే ఎళ్తోంది. ప్రస్తుతానికైతే నిన్న 10.5 క్రోర్ కొట్టడం ద్వారా మొత్తంగా ఇప్పటి వరకైతే అది 241 ఆర్ 242 క్రోర్ దాకాకైతే కలెక్ట్ చేసింది మొత్తం కలిపి. సో దట్స్ ఎ వెరీ గుడ్ నెంబర్ అని చెప్పొచ్చు. ఐ థింక్ 242. సో చాలా అంటే చాలా ఎక్స్ట్రాఆర్డినరీ నెంబర్ కలెక్ట్ చేసింది. సో 250 కొట్టేస్తుంది ఈ వీకెండ్ నాటికి. అండ్ లాంగ్ రన్ ఒక 350 దాకా ఉంటుంది. అంటే చెప్తున్నాను కదా, మనకి ఈ వీకెండ్ ఉంది. ఈ వీకెండ్ మళ్ళీ మనకు ఒక 2 రోజులు మొత్తం ఆ 3 రోజులు కలిపి ఫ్రైడే, సాటర్డే, సండే 3 రోజులు కలిపి అది ఎంత లేదన్నా ఒక 50 అబోవే కలెక్ట్ చేస్తుంది. 50 అబోవ్ రాకపోవచ్చేమో. 50 అబోవ్ వస్తుందా? మనకి సండే రోజు ఒక 20 దాకా రావచ్చు. లాస్ట్ సండే 43 వచ్చింది కాబట్టి 20 దాకా రావచ్చు. సాటర్డే ఒక 15, సండే ఫ్రైడే ఒక 12 to 15 అట్లా వేసుకున్నా కూడా సరే ఒక 45 ఆ లెవెల్లో కలెక్ట్ చేయొచ్చు. 50 కొట్టేసే స్కోప్ అయితే ఉంది, బట్ డిపెండ్స్. సో 45 ఆ లెవెల్లో కలెక్ట్ చేయొచ్చు. సో మనకి నియర్ టు 295 అలా ఉంటుంది. సో లాంగ్ రన్లో ఈ 350 కొడుతుంది, డెఫినెట్గా కొడుతుంది. అండ్ ఇంకా తమిళ్ విషయానికి వచ్చినట్టయితే తమిళ్ 2.4 క్రోర్ అయితే కలెక్ట్ చేసింది నెట్. సో తమిళ్ కూడా పర్లేదు, బాగానే హోల్డ్ చేస్తుంది. మరీ సాలిడ్గా అని చెప్పలేం కానీ బాగానే హోల్డ్ చేస్తుంది. సో పర్లేదు, ప్రస్తుతానికైతే ఇది 42.4 అయితే కలెక్ట్ చేసింది. సో దట్స్ ఎ గుడ్ నెంబర్, డీసెంట్ నెంబర్. కొంచెం ఇలాగే కనుక హోల్డ్ చేస్తూ వచ్చినట్టయితే ఫర్దర్గా ఇంకా బెటర్ పొజిషన్కి వెళ్తుంది తమిళ్ అయితే. అంటే ఇంకా ఒక 60-65 ఈజీగా వెళ్ళే స్కోప్ అయితే ఉంటుంది. అంటే ఈ వీకెండ్ వస్తుంది కాబట్టి మళ్ళీ రైజ్ అవుతుంది, మళ్ళీ అవన్నీ ఉంటాయి. సో ఓవరాల్గా 65 అట్లా నెట్ అయితే కొట్టే స్కోప్ అయితే ఉంది అని అయితే అనిపిస్తుంది నాకైతే మాత్రం. సో ఇంకా కన్నడ విషయానికి వచ్చినట్టయితే 5.05లో, అండ్ మలయాళం విషయానికి వచ్చినట్టయితే నియర్లీ 13 దాకా ఉంది. సో కన్నడ వాళ్ళు డైరెక్ట్ తెలుగులో చూస్తారు కాబట్టి సో కర్ణాటక గ్రాస్ చాలా బాగా వస్తుంది యాక్చువల్గా. సో కర్ణాటక గ్రాస్ని బట్టి మనం క్యాల్కులేట్ చేసుకోవచ్చు. అది ఈజీగా 75 అబోవ్ ఉంది కాబట్టి డెఫినెట్గా అక్కడ డైరెక్ట్ కన్నడ ఆడియన్స్ కూడా తెలుగులోనే చూస్తున్నారు. ఇట్స్ వెరీ క్లియర్, మంచి కలెక్షన్స్ వస్తున్నాయి. అండ్ సో అక్కడ ఇంకా దాన్ని మనం ఇట్లా క్యాల్కులేట్ చేసి మాట్లాడుకోలేం. డెఫినెట్గా అక్కడ మంచి కలెక్షన్స్ అయితే వస్తున్నాయి. సో నో డౌట్ అని చెప్పొచ్చు. అండ్ ఆక్యుపెన్సీస్ కూడా బాగానే ఉన్నాయి ప్రస్తుతానికైతే. తెలుగు విషయానికి వచ్చినట్టయితే చెప్తున్నాను కదా, 18, 30, 40, 45 ఆ కైండ్ ఆఫ్ ఆక్యుపెన్సీస్ ఉన్నాయి నిన్న. అండ్ హిందీలో మాత్రం మంచి ఆక్యుపెన్సీలు ఉన్నాయి. 15, 30, 40, 55, 60 మధ్యలో ఉంది. సో ఆ కైండ్ ఆఫ్ ఆక్యుపెన్సీస్ అయితే ఉన్నాయి. సో మంచి హోల్డ్ అయితే కంటిన్యూ చేస్తోంది. లక్నో, భోపాల్, జైపూర్, పుణే వీటన్నిటిలోని కూడా నియర్లీ 50% దాకా ఓవరాల్ ఆక్యుపెన్సీ అయితే ఉంటుంది. సో అది బెస్ట్ పార్ట్ అని చెప్పొచ్చు. సో స్టిల్ ఇట్స్ గ్రేట్ అబ్బా, చాలా మంచి హోల్డ్ అయితే ఉంది సినిమాకి. సో డెఫినెట్గా మంచి కలెక్షన్స్ అయితే ఉంటాయి లాంగ్ రన్లో. సో యాజ్ ఆఫ్ నౌ అయితే హిందీ నెట్ మీద చాలా హ్యూజ్ ఎస్టిమేషన్స్ ఉన్నాయి. ఎందుకంటే అది కాన్స్టెంట్గా కొడుతుంది. నేను స్టార్టింగ్ నుంచి చెబుతానే ఉన్నా ఇది హిందీలో గట్టికి కొడుతుంది అని. అంటే పుష్ప 2కి అప్పుడు నేను ఒక వీడియో చేశాను, 1000 crore నెక్స్ట్ కలెక్ట్ చేసే తెలుగు సినిమాలు ఏంటి అని చెప్పి. అంటే అందులో పుష్ప 2 కూడా చెప్పాను నేను. సో అప్పుడు కొంతమంది రాదు అని అన్నారు కానీ, బట్ 800 అలా వస్తుందేమో అన్నారు కానీ, ఆ 800 crore గ్రాస్ కూడా కాదు, ఓన్లీ నెట్ హిందీ నుంచి వచ్చే సిచ్యువేషన్ అయితే ఉంది ప్రస్తుతానికైతే. సో అరౌండ్ అది చెప్తున్నాను కదా, అందుకే అప్రాక్సిమేట్లీ ఒక 1100 కోట్ల గ్రాస్ ఓన్లీ ఫ్రమ్ హిందీ కొట్టే స్కోప్ అయితే ఉంది. 1050 నుంచి 1100 వరకు. సో ఆ కైండ్ ఆఫ్ మార్కెట్ అయితే క్రియేట్ అయింది పుష్ప 2కి. సో వెరీ హ్యూజ్ అబ్బా, డెఫినెట్గా ఇదైతే చెప్పొచ్చు. సో మనకి ఇంకా హిందీ లాంగ్లో ఎంతవరకు హోల్డ్ చేస్తుంది అనే దాన్ని బట్టి డిపెండ్స్. అంటే మనకి 2వ వారం, 3వ వారం, 4వ వారం బాగానే హోల్డ్ చేస్తుంది. అది మనం వేరే సినిమాలకి చూసాం, దీనికి అంతే ఉంటుంది. పుష్ప 2కైనా, జవాన్కైనా, స్త్రీ 2కైనా, వేటికైనా సరే హిందీ సినిమాలకి ఇట్లాగే హోల్డ్ ఉంటుంది. అంటే అఫ్కోర్స్ నేను అంటే హిందీలో రిలీజ్ అయిన సినిమాలకి సో హోల్డ్ ఉంటుంది. సో ఆ బేసిస్ మీద ఓకే. సో మనకి ఆ తర్వాత వారాలు ఎట్లా ఉంటుంది ఏంది అనే దాన్ని బట్టి ఇది 800 కొడుతుందా 900 కొడుతుందా అనేది డిపెండ్స్. సో 800 అయితే టచ్ అయిపోద్ది. ఎందుకంటే ఇప్పుడు మీకు ఒక వారం ఇంకా కంప్లీటే అవ్వలేదు. ఒక వారం అయిందా అంటే 7 రోజులు అయితే అయ్యింది అవ్వడం అయితే, బట్ వారం కంప్లీట్ అవ్వలే. ఎందుకంటే ఇది ఎక్స్టెండెడ్ వీక్ కదా. సో మనకి బేసిక్ థర్స్డే రిలీజ్ అయింది కాబట్టి ఎక్స్టెండెడ్ వీక్ వస్తుంది. సో 8 days వీక్ ఇది. సో 8 days వీక్ ఇంకా ఫినిష్ అవ్వలే.
సో మొదటి వారం ఫినిష్ అవ్వకుండానే ఇది 400 టచ్ చేసింది. అండ్ రెండో వారము కూడా చాలా హ్యూజ్ నెంబర్స్ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. సో డెఫినెట్గా చాలా గట్టి కొడుతుంది. సో హిందీలో అయితే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అండ్ యునానిమస్ బ్లాక్ బస్టర్. నాకు తెలిసి అది ఎట్లా అంటే ఇంకా రికార్డ్ బ్రేకింగ్ బ్లాక్ బస్టర్ అది హిందీలో అయితే. అది ఇంకా హ్యూజ్ అని చెప్పొచ్చు. అండ్ తెలుగు విషయానికి వచ్చినట్టే తెలుగులో కూడా చాలా మంచి బ్లాక్ బస్టర్ సినిమా అయింది. అండ్ మలయాళంలో డెఫినెట్గా యూనో ఇంకొంచెం బెటర్గా వచ్చి ఉండొచ్చు, బట్ రాలేదు. తమిళ్ డీసెంట్ కలెక్షన్స్ అని చెప్పొచ్చు. కర్ణాటక ఆబ్వియస్లీ ఇంకా మంచి కలెక్షన్స్ ఉన్నాయి. కర్ణాటక బ్రేక్ ఈవెన్ కూడా అయిపోయింది ఆల్రెడీ. సో వెరీ గుడ్. అండ్ ఒక కేరళ మాత్రమే కొంచెం అటు ఇటుగా టఫ్గా ఉంది సిచ్యువేషన్. తమిళనాడు కూడా మ్యాక్సిమం బ్రేక్ ఈవెన్ దగ్గర దాకా వెళ్ళిపోద్ది. సో ప్రాబ్లం లేదు. ఏమంటే ఎటు వచ్చి యూనో ఇది ఒకటే పాయింట్ అనమాట. సో లెట్స్ సీ గైస్, చూద్దాం ఏంటి సిచ్యువేషన్ అనేది. సో డెఫినెట్గా చాలా మంచి కలెక్షన్ అయితే హోల్డ్ చేస్తుంది. సో లాంగ్ రన్లో ఇది కనుక ఇలాగే కనుక కంటిన్యూ చేసినట్టయితే ఓన్లీ తెలుగు నుంచి సుమారుగా ఒక 350 కోట్ల నెట్, అండ్ హిందీ నుంచి 800 crore, మొత్తం 1150 అయింది. తర్వాత తమిళ్ నుంచి ఇంకా ఒక 65 అట్లా అనుకున్నా మనకి 1200 దాటుతుంది. ఇంకా మొత్తం కలిపి ఒక 1250 crore నెట్ కొట్టే స్కోప్ ఉంది. సో 1250 crore నెట్ కనుక ఇది కలెక్ట్ చేసినట్టయితే మనకి ఓన్లీ ఇండియా నుంచే అరౌండ్ 1600 to 1700 crore కలెక్ట్ అయితే చేస్తుంది. అండ్ ఓవర్సీస్ నుంచి కూడా దీనికి మంచి కలెక్షన్స్ ఉన్నాయి. డెఫినెట్గా ఓవర్సీస్ నుంచి కూడా బాగానే కలెక్ట్ చేస్తుంది ఈ సినిమా. సో గుడ్ డీసెంట్ కలెక్షన్స్. సో ఓవర్సీస్ నుంచి చెప్తున్నాను కదా, ఇప్పటికి 7 daysకి ఓవర్సీస్ కలెక్షన్ అయితే నియర్లీ 200 crore అయితే ఉంది, అంటే 198 అరౌండ్ ఉంది. సో లాంగ్ రన్లో డెఫినెట్గా ఓవర్సీస్ నుంచి ఒక 300 అయితే టచ్ అవుతుంది. ఇంకా తర్వాత ఇండియన్ మార్కెట్ మీద వాటి మీద డిపెండ్స్, మరి దంగల్ని బ్రేక్ చేస్తుందా లేదా అనేది. సో డిపెండ్స్ అనమాట. సో నాకు అందుకే ఇప్పటికీ చెప్తున్నా మినిమం ఎక్స్పెక్టేషన్ అయితే 1700. సో మ్యాక్సిమం అనేది ఇంకా డిపెండ్స్ ఆన్ హిందీ మార్కెట్. సో మనకి లాంగ్ రన్ కనుక వచ్చినట్టయితే, రిపీట్స్ కనుక పడ్డట్టయితే, అండ్ తెలుగు మార్కెట్ కూడా కొంచెం ఎక్కువ హోల్డ్ చేసినట్టయితే, అంటే సస్టైన్ అయినట్టయితే, బేసిక్గా టికెట్ ప్రైజెస్ తగ్గుతూ వచ్చినాయి కాబట్టి ఆడియన్స్ వెళ్ళడం, రిపీట్ ఆడియన్స్ వెళ్ళడం ఇట్లా ఏమైనా జరిగినట్టయితే అప్పుడు మైట్ బి మనకి ఇది టచ్ అవ్వచ్చు అరౌండ్ ఒక 2050-2100 మార్క్ అయితే టచ్ అవ్వచ్చు గ్రాస్లో. సో లెట్స్ సీ గైస్, చూద్దాం. సో నేనైతే మినిమం 1700 ఎక్స్పెక్ట్ చేస్తున్నా. సో లెట్స్ సీ మ్యాక్సిమం ఎంతవరకు వెళ్తుంది అనేది. సో మీ మినిమం ఎక్స్పెక్టేషన్ ఎంత, మ్యాక్సిమం ఎక్స్పెక్టేషన్ ఎంత అనేది కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో దాట్స్ ఇట్ గైస్, దిస్ ఇస్ ద వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, వీడియో షేర్ చేయండి. ఇప్పుడో కారణం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్, క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నా ఇన్స్టాగ్రామ్ ఐడి జబర్దస్త్ మైదానం, అక్కడ వచ్చి ఫాలో అవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ గైస్. బాయ్, నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.